ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే ప్రాబ్లం తలనొప్పి. సో ఈ హెడేక్ అసలు మెయిన్ కాజ్ ఏంటి సార్? హెడ్ ఉన్న వాళ్ళందరికీ హెడేక్ రావడం కామన్గా చూసే హెడేక్స్ ఏంటంటే టెన్షన్ హెడేక్స్. ఓకే, అంటే మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల ఇట్లా వచ్చేది కామన్ టెన్షన్ హెడేక్స్ అంటారు. వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ టైం కానీ, స్ట్రెస్ వల్ల కానీ ఇట్లా రావడం అనేది హెడేక్ అంటారు. బట్ మనం కామన్గా ఈ మధ్య మనం చూసే హెడేక్స్, మన రికరెంట్గా అంటే మళ్ళీ వచ్చే హెడేక్స్ ఏంటంటే మైగ్రేన్ అంటారు. కళ్ళంతా బాదినట్టు సైడ్ రావడం, కళ్ళలో నుంచి నీళ్ళు కారడం, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ లాగా రావడం. హెడేక్ వచ్చే ముందు కొందరికి స్పెసిఫిక్గా కొన్ని సౌండ్స్ వినిపించినట్టుగా అనిపించడము, ఓకే, కొన్ని జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపించేలాగా అనిపించడము, ఇవన్నీ కొంచెం ఆరా అంటారు అనమాట. మైగ్రేన్ వచ్చే ముందు కొందరికి ఇలా ఆరా లాగా వచ్చి తర్వాత హెడేక్ లాగా స్టార్ట్ అవుతుంది. ఓకే, కొందరికి ఇదే హెడేక్తో పాటు వామిటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. వామిటింగ్ కూడా అయిపోయినాక ఆ హెడేక్ సబ్సైడ్ అయిపోతుంది. ఓకే, కొందరికి హెడేక్ సబ్సైడ్ అయిపోయినా కానీ ఒక 1 or 2 days అలానే కొంచెం నీరసంగా అనిపించినట్టు అలా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు వస్తున్నప్పుడు అయితే ఏం కాదు, ఒక హోమ్ రెమెడీస్ కానీ ఏదైనా మెడికేషన్ తీసుకొని, పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకొని దాన్ని సబ్సైడ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ తరచుగా వస్తుందంటే దానికి ప్రివెన్షన్ థెరపీ తీసుకోవాలి.